Hello students. So in today's class we are going to start with the methods of preparation of alkynes. Okay, so already we have completed chemical properties of alkenes also. So leftover is alkynes. యాక్చువల్గా అయితే చాలామంది పిల్లలు ఆర్గానిక్ కెమిస్ట్రీని టోటల్గా నెగ్లెక్ట్ చేసి వదిలేస్తారు. ఓకే, బట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్ ఈ రెండింటిని కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఇనఫ్ ఫ్రమ్ ఆల్కేన్స్, ఈన్స్ అండ్ ఐన్స్. ఓకే, సో ఈరోజు వీడియోలో అయితే మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్. ఓకే, లెట్ us లెర్న్ ద టాపిక్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫ్రమ్ కాల్షియం కార్బైడ్. కాల్షియం కార్బైడ్ అంటే ఫార్ములా వచ్చేసి CaC2. ఓకేనా, వెన్ కాల్షియం కార్బైడ్ ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ వాటర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎస్టిలిన్. ఎస్టిలిన్ ఈజ్ ద ఫస్ట్ ఆల్కైన్. మీకు అందరికి తెలిసిందే కదా, ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా ఈజ్ CnH2n-2. ఓకేనా, సో ఇక్కడ ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ టూ కార్బన్ ఐటమ్స్ ట్రిపుల్ బాండ్ విల్ బి దేర్. ఓకే, సో ఇప్పుడు కాల్షియం కార్బైడ్ని వాటర్తో రియాక్ట్ చేస్తే ఎస్టిలిన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, ఎస్టిలిన్ గ్యాస్ ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఇదైతే మీకు కంపల్సరీగా ఆర్డర్తో సహా, ఐ మీన్ స్మెల్ కూడా కంపల్సరీగా తెలుస్తుంది మీకు. ఇదైతే మనం ల్యాబొరేటరీలో కూడా చేయొచ్చు. ఓకే, సో ప్రిపరేషన్ ఆఫ్ C2H2 విత్ ద హెల్ప్ ఆఫ్ కాల్షియం కార్బైడ్. ఈ కాల్షియం కార్బైడ్ అనేది రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్లో ఉపయోగపడుతుంది. ఫ్రూట్ వెండర్స్ ఏం చేస్తారు, ఈ కాల్షియం కార్బైడ్ పౌడర్ని రా మ్యాంగోస్, కచ్చా మ్యాంగోస్ మీద స్ప్రింకిల్ చేస్తారు. సో స్ప్రింకిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎస్టిలిన్ గ్యాస్ రిలీజ్ అయ్యి ఆ ఎస్టిలిన్ గ్యాస్ లోపల ఎంజైమ్స్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఎస్టిలిన్ గ్యాస్ అనేది రా బనానాస్ కానీ రా మ్యాంగోస్ కానీ వీటిలో ఉండే ఎంజైమ్స్ మీద యాక్ట్ చేసి వాటిని రైపెన్గా చేసేస్తుంది. అందుకే కార్బైడ్ పౌడర్ అనేది ఫ్రూట్ వెండర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు అయితే అది బ్యాన్ చేశారు. ఓకే, సో దట్స్ వై ఈవెన్ ఎస్టిలిన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకేనా, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ యూజ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, సో కార్బైడ్ పౌడర్ అనమాట. యాక్చువల్గా కార్బైడ్ పౌడర్ వల్ల ఎస్టిలిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎస్టిలిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతే దట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఇక్కడ మీకు ఈక్వేషన్ వచ్చేసి CaC2 + 2H2O గివ్స్ రైస్ టు వాటర్ C2H2 + CaOH టేకెన్ ట్వైస్. ఓకే, సో ఇక్కడ మీ కాల్షియం కార్బైడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఇఫ్ యూ గో విత్ ద ఈక్వేషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బైడ్, ఫార్మేషన్ ఆఫ్ CaC2 ఇది అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ CaCO3 డికంపోజ్ అయితే ఏమొస్తాయి మీకు ఇది ఐడియా ఉంది ఆల్రెడీ, CaO + CO2 వస్తాయి. ఓకే, కాల్షియం కార్బోనేట్ తీసుకొని ఆన్ హీటింగ్ ఇట్ డికంపోజెస్ ఇంటూ కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అలాగే ఈ వచ్చిన కాల్షియం ఆక్సైడ్ని ఓకేనా కోక్ తోటి రియాక్ట్ చేస్తే ఓకే దెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ CaC2 + CO. ఓకే, CaC2 + CO. సో ఇలా కాల్షియం కార్బైడ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో ద సో ఫార్మ్డ్ కాల్షియం కార్బోనేట్ ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ వాటర్ సో దట్ అవర్ రిక్వైర్డ్ ఎస్టిలిన్ గ్యాస్ కెన్ బి ప్రిపేర్డ్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్. ఓకేనా, ఫస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిలిన్ ఇది. సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ డైహాలైడ్స్. ఇక్కడ నేమ్లోనే ఉంది చూడండి, డీహైడ్రోహాలోజినేషన్ అంటే డి అంటే రిమూవల్. ఇది మీకు ఐడియా ఉంది, ఇంతకుముందు కూడా చదివారు. DED స్టాండ్స్ ఫర్ వాట్, రిమూవల్. ఇక్కడ ఏమేమి రిమూవ్ అవుతాయి, హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది, హాలోజన్ కూడా రిమూవ్ అవుతుంది. ఓకేనా, హైడ్రోజన్ హాలోజన్ రెండు రిమూవ్ అయితే డీహైడ్రోహాలోజినేషన్ రియాక్షన్ అంటారు. ఓకే, సో డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ వాట్, డైహాలైడ్స్. డైహాలైడ్స్ అంటే మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి, విసినల్ డైహాలైడ్స్ ఉన్నాయి, జెమినల్ డైహాలైడ్స్ ఉన్నాయి. సో ఏది తీసుకున్నా కానీ మీకు యూజింగ్ ఆల్కహాలిక్ కాస్టిక్ పొటాష్. చూడండి, ఆల్కైన్స్ ఆర్ ప్రిపేర్డ్ బై డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ విసినల్ డైహాలైడ్స్ యూజింగ్ ఆల్కహాలిక్ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకేనా, విసినల్ డైహాలైడ్స్ తీసుకోవచ్చు, లేకపోతే జెమినల్ డైహాలైడ్స్ని కూడా తీసుకోవచ్చు.
But the thing is, you need to use the reagent what? Alcoholic solution of potassium hydroxide. So ఇక్కడ ఎస్లిన్ ప్రిపరేషన్ చూడండి, can be prepared by the action of alcoholic caustic potash on ethylene bromide, ఓకే, ఆర్ ఇథిలిడిన్ బ్రోమైడ్. చూడండి, ఇథిలిన్ డైబ్రోమైడ్. ఫస్ట్ నేను విసినల్ తీసుకుంటున్నా, ఓకేనా, విసినల్ డైహాలైడ్ తీసుకుంటున్నా. అంటే ఏంటి? విసినల్, జెమినల్, ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు ఐడియా ఉంది కదా. సపోజ్ 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ అడ్జసెంట్ కార్బన్స్కి హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉంటే, ఓకే, దెన్ యూ కాల్ దెమ్ యాజ్ విసినల్ డైహాలైడ్స్. ఓకే, సో 2 డిఫరెంట్ కార్బన్స్కి, అడ్జసెంట్ కార్బన్స్కి బ్రోమిన్స్ అటాచ్ అయి ఉన్నాయన్నమాట. దట్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? విసినల్ డైహాలైడ్. ఓకే, సో ఇక్కడ దిస్ ఇస్, నేను ఎటువైపైనా తీసుకోవచ్చు మీరు. ఓకే, సో మిగిలినవి 2 ఏంటి? హైడ్రోజన్స్ అనమాట. ఇక్కడ కూడా మిగిలినవి 2 హైడ్రోజన్స్. సో ఇదేంటి? ది నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ వాట్? ఇథైలిన్ బ్రోమైడ్. లేకపోతే మీకు ఐయుపాక్ నేమ్ తెలిసిందే కదా, 1,2 డైబ్రోమో ఈథేన్. ఓకేనా, కామన్ నేమ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కానీ ఐయుపాక్ నేమింగ్కి ఫిక్స్డ్ నేమింగ్ అనేది ఉంటుంది. సో 1,2 డైబ్రోమో ఈథేన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇథైలిన్ బ్రోమైడ్. 1,2 డైబ్రోమో, డైహాలైడ్స్ కదా మనం తీసుకోవాల్సింది ఏంటి? డైహాలైడ్స్. సో 1,2 డైబ్రోమో ఈథేన్. ఓకే, సో దిస్ 1,2 డైబ్రోమో ఈథేన్ in presence of what? Alcoholic KOH. Okay, in presence of alcoholic KOH. First it gives what? ఇప్పుడు మీకు ఏం జరుగుతుందంటే, ఒక హైడ్రోజన్, ఒక బ్రోమిన్ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఉన్న బాండ్ బ్రేక్ అయిపోయి బ్రోమిన్ వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉన్న బాండ్ బ్రేక్ అయిపోయి హైడ్రోజన్ వెళ్ళిపోతుంది, అంటే HBr బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 2 బాండ్స్ ఏం జరుగుతాయంటే, ఇట్ ఫార్మ్స్ లైక్ డబల్ బాండ్ అనమాట. ఇక్కడ ఒక డబల్ బాండ్ ఫామ్ అయిపోతుంది. సో అప్పుడు ఫామ్ అయిన కాంపౌండ్ ఏంటి చూడండి? C డబల్ బాండ్ C. ఓకేనా, ఈ HBr వెళ్ళిపోతాయి. సో రిమైనింగ్ అన్నీ యాసిడ్స్గా ఉంటాయి. ఓకే, CH2 ఇటు ఉంటుంది, ఇక్కడ CHBr ఉంటుంది. ఓకేనా, కనిపిస్తుందా? కొంచెం అంటే నేను బోర్డ్ లాస్ట్ వరకు రాసేసా, సో ఐ థింక్ యూ మే నాట్ బీ ఏబుల్ టు సీ దట్. ఒకసారి చూడండి. మీకు సరిగా విజిబిలిటీ లేదంటే మళ్ళీ కింద చెరిపేసి కింద రాస్తాను, లేకపోతే ఇక్కడే కరెక్ట్గా రాస్తాను. చూడండి, ఇప్పుడు ఏం జరగాలి? ఒక బ్రోమిన్, ఒక హైడ్రోజన్ 2 వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ ఆల్ యాసిడ్స్, 2 hydrogens. Here in between 2 carbon atoms you will form a double bond, and this H and this Br has gone. ఈ H ఈ Br యాసిడ్స్గా ఉండిపోతాయి అన్నమాట. సో ఇది ఎథిలిడిన్ బ్రోమైడ్. ఓకేనా, ఇది ఇథైలిడిన్ బ్రోమైడ్. సో ఇప్పుడు మళ్ళీ ఇథైలిడిన్ డైబ్రోమైడ్ని మళ్ళీ ఆల్కహాలిక్ KOH తోటి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ NaNH2 సోడామైడ్. ఓకేనా, సోడామైడ్ అంటారు, NaNH2. ఓకే, so please remember sodamide when reacts with mineral oil. Okay, so is CH2 double bond CHBr in presence of again alcoholic KOH and NaNH2 and mineral oil. Okay, na, in presence of mineral oil. It gives rise to C2H2. ఓకే, సో మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్లో సెకండ్ మెథడ్ ఇది అనమాట. సో ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి? 2 ఆపోజిట్ కార్బన్స్కి అటాచ్ అయ్యి ఉన్నాయి, ఐ మీన్ అడ్జసెంట్ కార్బన్స్కి పక్కపక్కన ఉన్న కార్బన్స్కి అటాచ్ అయ్యి ఉంటే విసినల్ డైహాలైడ్స్. సో నేను ఫస్ట్ తీసుకున్నది విసినల్ డైహాలైడ్. సేమ్ ఈక్వేషన్ యూ కెన్ రైట్ ఇట్ విత్ జెమినల్ డైహాలైడ్స్ ఆల్సో. ఏం లేదు, ఈ హెచ్ని ఇక్కడ పెట్టి బిఆర్ని ఇక్కడ పెడితే అది జెమినల్ డైహాలైడ్ అయిపోతుంది. అంటే ఒకటే కార్బన్కి 2 బ్రోమిన్స్ అటాచ్ అయ్యి ఉంటే యూ కాల్ దట్ యాజ్ జెమినల్. ఓకేనా, అదే 2 బ్రోమిన్స్ 2 అడ్జసెంట్ కార్బన్స్కి అటాచ్ అయ్యి ఉంటే యూ కాల్ దట్ యాజ్ విసినల్.
సో జెమినల్కైనా సేమ్ రియాక్షన్, అసలు ఏం తేడా లేదు. ఓకే, సో యూ కెన్ రైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ geminal dihalides also. So this is dehydrohalogenation of dihalides. సో ఇంకా నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసి డీహాలోజినేషన్ ఆఫ్ టెట్రాహాలైడ్స్. ఇక్కడ టెట్రాహాలైడ్స్ అంటే 4 హాలోజన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, 4 హాలోజన్స్ అంటే ఒక్కొక్క కార్బన్కి 2 హాలోజన్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకే, అంటే ఇలా అనమాట. ఒకసారి చూడండి, సి డబుల్ బాండ్, సి సింగిల్ బాండ్ సి, బ్రోమిన్, ఇక్కడ బ్రోమిన్ ఉంటుంది, ఇక్కడ బ్రోమిన్ ఉంటుంది, అంటే ఒకటే హెచ్ ఉంటుంది. సేమ్ లైక్ దట్ హియర్ ఆల్సో, here also bromine, here also bromine, and down one H. So this you call it as what? 1,1, 2,2 tetrabromo. 4 bromines ఉన్నాయి కాబట్టి tetrabromoethane. ఓకే, సో దాన్ని మనం కామన్ నేమ్ ఏం చెప్పాలి? ఎస్టిలిన్ టెట్రాబ్రోమైడ్ అని చెప్తాం. ఎస్టిలిన్ టెట్రాబ్రోమైడ్. ఓకేనా? దిస్ ఈజ్, మీకు డౌట్ రావచ్చు, 2 కార్బన్స్ ఉన్నాయి మ్యామ్, సింగిల్ బాండ్ ఉంది కదా, మళ్ళీ ఎస్టిలిన్ వర్డ్ ఎందుకు వచ్చింది అని. ఓకే, సో ఇథైన్ టెట్రాబ్రోమైడ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఎస్టిలిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఇథైన్. ఓకే, సో ఇప్పుడు ఇది విత్ జింక్ డస్ట్ ఇన్ ఆల్కహాల్ ఇట్ విల్ గివ్ ఎస్టిలిన్ గ్యాస్. సో దిస్ వెన్ రియాక్ట్ విత్ జింక్ డస్ట్, ఓకేనా, జింక్ డస్ట్ in presence of what? Alcohol. Alcohol, it gives rise to acetylene, C2H2. Okay, so ఈ tetrabromo ethane or tetrahalides డీహాలోజినేషన్, ఇది డీహైడ్రోహాలోజినేషన్ కాదు, ఓన్లీ హాలోజన్స్ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ డైరెక్ట్గా రాస్తాను నేను ఈక్వేషన్. యాక్చువల్గా ఫస్ట్ ఇది మీకు ఈ అంటే ఒక హెచ్ ఒక బిఆర్ పోతే ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఆ డబుల్ బాండ్ ఫామ్ అయిన దానికి మళ్ళీ ఇంకొక హెచ్ ఇంకొక బిఆర్ పోతే ఇంకొక పై బాండ్ ఫామ్ అవుతుంది. సో 2 సార్లు అనమాట. ప్రీవియస్లీ ఆల్సో వీ హ్యావ్ వాచ్డ్ లైక్ దాట్ ఓన్లీ. ఓకే, సో 2 times you will find the elimination reaction of H and Br one time, and again one more time H and Br with the help of zinc dust and alcohol. In presence of what? Alcohol, it gives what? Acetylene. Okay, so this is also one of the important methods of preparation. నేను డైరెక్ట్గా రాస్తాను. ఇది యాక్చువల్గా ఏం ఫామ్ అవ్వాలి? ఫస్ట్ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఒక హెచ్ ఒక బిఆర్ వెళ్ళిపోతే డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, అంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇందులోంచి హెచ్ వెళ్ళిపోయింది, ఇందులోంచి బిఆర్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది కదా. ఓకే, సి డబుల్ బాండ్ సి, ఒక హెచ్ వెళ్ళిపోయింది, అప్పుడు 2 Br2లు ఇక్కడ యాసిడ్స్గా ఉంటాయి, ఇందులోంచి ఒక బిఆర్ వెళ్ళిపోయింది, ఒకటే బిఆర్ ఉంది. సో ఇది ఫస్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో దీని నుంచి మళ్ళీ ఆల్కహాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్ చేసుకుంటే మళ్ళీ ఒక బ్రోమిన్, మళ్ళీ ఒక హెచ్. ఓకేనా, here you are having 2 hydrogens only, no, 2 bromines. ఫస్ట్ 1 bromine 1 bromine, హెచ్ వెళ్ళిపోదు, హెచ్ వెళ్ళిపోతే ఎస్లిన్ రాదు కదా. సారీ, చూడండి, ఒక బ్రోమిన్ ఇక్కడి నుంచి ఒక బ్రోమిన్, ఇక్కడి నుంచి ఒక బ్రోమిన్ వెళ్ళిపోతాయి, అప్పుడు సిహెచ్ బిఆర్ మిగులుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక బ్రోమిన్, ఇక్కడి నుంచి ఒక బ్రోమిన్ వెళ్ళిపోతుంది, ఆల్కహాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్. అప్పుడు ఈ బ్రోమిన్ వెళ్ళిపోయినప్పుడు కూడా యూ విల్ గెట్ ఎ ట్రిపుల్ బాండ్. ఓకే, సో లైక్ దిస్ యూ విల్ గెట్ ద ప్రోడక్ట్. ఓకే, సో దిస్ రియాక్షన్ యూ కాల్ ఇట్ యాజ్ డీహాలోజినేషన్. ఇందులో హాలోజన్ ఒక్కటే రిమూవ్ అయింది, హైడ్రోజన్ రిమూవ్ కాలే. ఓకే, సో డీహాలోజినేషన్ ఆఫ్ టెట్రాహాలైడ్స్ ఆల్సో గివ్స్ ఆల్కైన్స్. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఫ్రమ్ అయోడోఫామ్. అయోడోఫామ్ అంటే CHI3, క్లోరోఫామ్, అయోడోఫామ్ ఇవన్నీ మీరు వినే ఉంటారు. CHCl3 ఈజ్ కాల్డ్ as క్లోరోఫామ్ విచ్ ఈజ్ యూజ్డ్ as వాట్? anesthesia. ఓకే, సో CHCl3 ఈజ్ కాల్డ్ as క్లోరోఫామ్, CHI3 ఈజ్ కాల్డ్ as అయోడోఫామ్. సో అయోడోఫామ్ వెన్ రియాక్ట్స్ విత్ సిల్వర్ పౌడర్. ఓకే, ఈక్వేషన్ వచ్చేసి CHI3 వెన్ రియాక్ట్స్ విత్
సిల్వర్ పౌడర్ 6 Ag, మళ్ళీ CH3 అంటే 2 moles of CH3. ఓకే, it gives what? C triple bond CH plus 6 Ag. ఓకేనా, AgI 6 AgI సిల్వర్ అయోడైట్. ఓకే, సో ఇది అయోడోఫామ్ అనమాట. CH3 అంటే ఏంటి? అయోడోఫామ్. దెన్ రియాక్ట్స్ విత్ జింక్ పౌడర్. ఓకే, ఇట్ గివ్స్ రైస్ టు ఎస్టలిన్ ప్లస్ 6 AgI. ఓకే, సో దిస్ ఈస్ ప్రిపరేషన్ ఫ్రమ్ అయోడోఫామ్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ మెథడ్ వచ్చేసి కోల్బీస్ ఎలక్ట్రాలిసిస్. ఓకే, ఇక్కడ ఎస్టలిన్ ఈజ్ ప్రిపేర్డ్ by the electrolysis of concentrated aqueous solution of what? Potassium malleate. ఓకేనా, పొటాషియం మ్యాలియేట్ అంటే మ్యాలిక్ యాసిడ్లో ఉండే హైడ్రోజన్ పొటాషియంతో రీప్లేస్ అయితే అలా ఫామ్ అయిన సాల్ట్ని పొటాషియం మ్యాలియేట్ అంటారు. ఓకేనా, మ్యాలిక్ యాసిడ్ ఐడియా ఉంది కదా మీకు, C డబుల్ బాండ్ C, COOHలు ఇఫ్ దే ఆర్ ఆన్ ద సేమ్ సైడ్. ఓకే, ఇది మ్యాలిక్ యాసిడ్, COOH. Similar attachments are on the same side. You call it as malic acid. ఇక్కడ మ్యాలిక్ యాసిడ్లో H బదులు పొటాషియం పెట్టాం అనుకోండి. ఓకేనా, ఇఫ్ యూ కీప్ ఇన్ ప్లేస్ ఆఫ్ H, ఇఫ్ యూ కీప్ పొటాషియం K, then it becomes potassium malleate. పొటాషియం మ్యాలియేట్ సాల్ట్ అనమాట ఇది. ఓకే, సో దిస్ పొటాషియం మ్యాలియేట్, లేకపోతే పొటాషియం ఫ్యూమారేట్ తీసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ సిమిలర్ అటాచ్మెంట్స్ ఆర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్, సిస్ అయితే మీకు మ్యాలిక్ యాసిడ్ అవుతుంది. సిస్ బ్యూట్ 1,2 డయోయిక్ యాసిడ్ అయితే మీకు మ్యాలిక్ యాసిడ్ అవుతుంది. కానీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కీప్ దిస్ 2 COOH సిమిలర్ అటాచ్మెంట్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్, దెన్ ఇట్ విల్ బికమ్ ఫ్యూమారిక్ యాసిడ్. ఓకే, సో ఇప్పుడు మీరు తీసుకునేది పొటాషియం మ్యాలియేట్ when reacts with in presence of electrolysis, I mean aqueous solution అంటున్నాం కదా, అంటే H2O కూడా తీసుకోవాలి. on electrolysis it gives water C2H2 plus CO2. ఈ రెండు అయితే యానోడ్ దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే KOH అండ్ H2 వచ్చేసి క్యాథోడ్ దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి. KOH అండ్ H2, sorry, KOH and H2. సో ఈ రెండు మీకు at anode, they will be produced at anode and these two will be produced at cathode. ఓకేనా, మీరు ఈ పాయింట్స్ ఇలా రాసేస్తే హ్యాపీగా మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను తీసుకున్నది పొటాషియం మ్యాలియేట్ అంటే సిస్ ప్రోడక్ట్ అనమాట. మీరు పొటాషియం ఫ్యూమారేట్ కూడా తీసుకోవచ్చు, విచ్ విల్ బి ట్రాన్స్ ప్రోడక్ట్. ఓకే, సో ఏదైనా కానీ అట్ యానోడ్ యూ విల్ బి గెటింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎస్లిన్ గ్యాస్, అండ్ అట్ క్యాథోడ్ యూ విల్ బి గెటింగ్ హైడ్రోజన్ అండ్ పొటాషియం హైడ్రోక్సైడ్ గ్యాస్, పొటాషియం హైడ్రోక్సైడ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోల్బీస్ ఎలక్ట్రాలిసిస్. ఇక్కడ మనకు కావాల్సిన ఎస్లిన్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిలిన్. Okay children, these are the different methods of preparation for alkynes. It is a very small topic. Okay, so you please keep writing notes and keep practicing every day. Thank you for watching. Bye.